వెనిజువేలాలో మృతి చెందిన భారతీయ నావికుడి కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. గుండెపోటుతో మరణించాడని తొలుత సమాచారం అందించినప్పటికీ భారత్కు తీసుకొచ్చిన మృతదేహానికి నిర్వహించిన పోస్ట్ మార్టంలో కీలక అవయవాలని కనిపించకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తుంది. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని భారత నావికుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. వెనిజువేలాలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన ఉత్తరప్రదేశ్కు చెందిన భారతీయ నావికుడు రాకేష్ చౌహాన్ కేసు కొత్త మలుపు తిరిగింది. గుండెపోటుతో మరణించాడని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినప్పటికీ భారత్కు తీసుకొచ్చిన మృతదేహానికి నిర్వహించిన పోస్ట్ మార్టంలో మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, కడుపు, పేగులు సహా దాదాపు అన్ని అంతర్గత అవయవాలు కనిపించకపోవడంతో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని డయేరియా జిల్లాకు చెందిన 33 ఏళ్ల రాకేష్ చౌహాన్ 2025 నవంబర్లో మర్చెంట్ నేవీ నౌకలో సిబ్బందిగా వెనిజువేలాకు వెళ్లాడు. మే నెలలో రాకేష్ మరణించినట్లు కంపెనీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. తొలుత నౌకపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడని, అనంతరం చికిత్స పొందుతూ మరణించాడని సంస్థ తెలిపినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతదేహాన్ని వారం రోజుల్లో పంపిస్తామని హామీ ఇచ్చినా దాదాపు నెల రోజుల తర్వాత జూన్ 4న స్వగ్రామానికి చేరిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతేకాకుండా వెనిజువేలా అధికారులు పోస్టుమార్టం నివేదికను గాని, మరణానికి సంబంధించిన పూర్తి వివరాలను గాని అందించలేదని ఆరోపిస్తున్నారు. డియోరియాలో జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలతో మరోసారి పోస్ట్ మార్టం నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మెడ నుంచి పొత్తి కడుపు వరకు 22 కుట్లు, చెవి నుంచి చెవి వరకు మరో 21 కుట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే మృతదేహంలో మెదడు, గుండె, 2 ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ప్లీహం, క్లోమం, కడుపు పేగులు, థైరాయిడ్, శ్వాసనాళం తదితర అంతర్గత అవయవాలు ఏవీ లేవని పోస్ట్ మార్టం నివేదికలో పేర్కొన్నారు. ఇక దీంతో మరణానికి అసలు కారణాన్ని నిర్ధారించడం సాధ్యం కాలేదని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై భారత నావికుల సంకృతివత ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయ నావికుల భద్రత, విదేశాల్లో వారి పట్ల వివరిస్తున్న తీరు, వెనిజువేలా అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలిపింది. ఈ ఘటనపై వెనిజువేలా అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని కోరింది. భారత రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకోవాలని, పూర్తి పోస్ట్ మార్టం నివేదికను విడుదల చేయాలని, అలాగే బాధిత కుటుంబానికి న్యాయం, పరిహారం అందించాలని డిమాండ్ చేసింది. ఇక మరోవైపు రాకేష్ చౌహాన్ మరణానికి గల అసలు కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.